చదువుకునేది ఇంతకుముందు మనం బయట ఇచ్చినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ అంకెల గారడి అంటే ఇక్కడ మీకు కొంత కనపడుతుంది. మంత్రి గారు ఏం చెప్పారంటే 12 లక్షల రూపాయల ఆదాయం దాకా మీరు ట్యాక్స్ కట్టవలసిన అవసరం లేదు అన్నారు. అనగానే మనలాంటి వాళ్ళు ఏమనుకుంటామంటే నెలకు ₹1,00,000 వచ్చినా కూడా 12 లక్షలు అవుతుంది కాబట్టి స్టాండర్డ్ డిడక్షన్స్ అవి ఇవి కలుపుకున్నప్పటికి కూడా మనకు ట్యాక్స్ పడదు అని. ఇది బయటకున్న విషయం. ఇక్కడ గ్రహించాల్సిన అంశం ఏమిటి అంటే 4 లక్షల రూపాయల దాకా ట్యాక్స్ కట్టే పనే లేదు. కానీ అంటే ఒక 4 lakhs స్లాబ్ పెట్టారు. 4 lakhs నుంచి 8 lakhs దాకా 5%, అట్లాగే 8 lakhs 12% దాకా 10%, 12 lakhs 16% దాకా 15%, 16 lakhs 20% దాకా 20 lakhs, 20 lakhs 24% దాకా 25 lakhs, 24 lakhs దాటితే 30% స్లాబ్స్ పెట్టారు. చమత్కారం ఏమిటి దీంట్లో అంటే ఇవి 12 లక్షల రూపాయలు జేబులు వేసుకోవడం కోసం కాదు, స్టాట్యూటరీ రిబేట్స్ ఉన్నాయి. ఇదిగో ఎల్ఐసి కడితే ఇంత, హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే ఇంత, ఇవన్నీ కూడా తీసేస్తే 8 అంటే మీకు 12 లక్షల రూపాయలు మీకు ఆదాయం వస్తే 8 లక్షల రూపాయల దాకా మీరు సేవింగ్స్ చూపిస్తే స్టాండర్డ్ డిడక్షన్ రిబేట్స్, ట్యాక్స్ రిబేట్స్, అప్పుడు ట్యాక్స్ పడదు. కాబట్టి 12 లక్షల దాకా మనకేం పర్వాలేదు. ₹1,00,000 పెన్షన్ వస్తుంది అనుకోండి ఎవరికన్నా మహానుభావుడికి, వాటి సమాజం 12 నెలల దాకా వచ్చే 12 lakhs కాబట్టి అనుకుంటే కుదరదు. ఈ రిబేట్స్ మినహా సబ్జెక్ట్ టు రిబేట్స్ 4 lakhs దాకా ట్యాక్స్ లేదు. నువ్వు కనుక సేవింగ్స్ చూపించేటైతే అప్పుడు నీకు 12 lakhs దాకా ట్యాక్స్ పడదు అన్నారు. ఇది దీంట్లో ఉన్న చిన్న మెలిక. ఏదైనా అంకెల్ గ్యారెంటీ అంటే అట్లాగా ఉంటుంది కదా, మరి లెక్కల వ్యవహారం కాబట్టి. అంతేకాకుండా టీడీఎస్ ₹1,00,000 దాకా అలౌ చేశారు. ఇప్పుడు ఇంతకుముందు 50,000 ఉండేది స్టాండర్డ్ డిడక్షన్, 1 lakh సీనియర్ సిటిజన్స్ విషయం వచ్చేవాడికల్లా. హౌస్ రెంట్ ఇంతకుముందు 2.4 lakhs దాకా ఎంత ఉండేది, దాన్ని ఇప్పుడు 6 లక్షల దాకా పెంచారు. ఇది కాక ఇంతకుముందు మన సొంత ఇల్లు అంటూ ఉండి దాంట్లో మనం ఉండేటైతే రిలీఫ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 2 ఏళ్ల దాకా రిలీఫ్ ఇస్తున్నారు. అంటే 2 ఇళ్ళు సొంతం ఉన్నప్పటికీ కూడా ఒక ఇల్లు లైబ్రరీకను, పుస్తకాలకను, ఇంకోటి మీరు ఉంటున్న వాడుకున్నప్పటికీ కూడా ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చారు 12 lakhs దాకా. అంటే ట్యాక్స్ రిబేట్స్తో కలుపుకుంటేనే 12 lakhs అవుతుందన్నమాట. అసలు బడ్జెట్ అంటేనే అంకెల గారడి. ఒక సామాన్యమైనటువంటి వాడికి అవగాహన అయ్యే విషయం కాదు. పెద్ద పెద్ద ఎకనామిక్స్ ప్రొఫెసర్సు, పెద్ద పెద్ద ఆర్థికవేత్తలకి అంత మాత్రం అర్థమవుతుంది. చార్టర్డ్ అకౌంటెంట్స్ బాగా అర్థమవుతుంది, వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి. మీకు కనిపించేటటువంటి రూల్ ప్రకారంగా అయ్యా నీకు 12 లక్షల రూపాయల దాకా నీకు ట్యాక్స్ అనేది అనగానే నాకు నెలకి 90,000 వస్తుందంటే నాకు జీతం సంవత్సరానికి 12 లక్షల లోపే ఉంది కాబట్టి నేను ట్యాక్స్ కట్టగలనుకుంటే ఇబ్బంది. అట్లా కాదు, నీకు అనుమతించబడినటువంటి రిబేట్లన్నింటినీ కూడా మినహాయించుకున్న తర్వాత దాంట్లో అంటే సుమారుగా 7-8 లక్షల రూపాయలు బాగా దాచుకుంటే ఈ రిబేట్లు పోతే దాని మీద ఇప్పుడు ట్యాక్స్ ఉండదు. అంటే ప్రతి ఒక్కరు సేవింగ్ చేయాల్సి. బట్ ప్రతివాడికి కూడా 80,000 రూపాయలకు వెసులుబాటు చూపించానని చెబుతుంది ప్రధానమంత్రి గారు చెబుతూ ఉన్నారు. ఆర్థిక మంత్రి గారు. చూద్దాం, ఇంకా విశ్లేషణ రేపు ఎల్లుండి వస్తుంది కదా. మాకున్న అవగాహన ప్రకారంగా ఇది ఇంకా విశ్లేషణ చేయవలసిన అవసరం ఉన్నది. అంత సులభంగా కొన్ని 100,000 పేజీల్లో ఉంటుంది బడ్జెట్ అనేది. అదేదో గంట సేపట్లో పూర్తయ్యే విషయం కాదు. దాంట్లో